రాబోయే కాలంలో ప్రపంచాన్ని శాసించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది మీకు తెలియాలి. ప్రాంప్ట్స్ ఇవ్వాలి మీరు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. సో మీకు తెలిసింది నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అని చెప్పి ఉంటుంది. నాలెడ్జ్ అండ్ విజ్డమ్. సో నాలెడ్జ్ అంటే సమాచారం తెలియడం, నాలెడ్జ్ అంటే అవగాహన ఉండడం, ఏం జరుగుతుందో తెలుసుకోవడమే నాలెడ్జ్. అయితే ఆ ఉన్న నాలెడ్జ్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనేది విజ్డమ్. సో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఆ నాలెడ్జ్ని ఎట్లా ఉపయోగించుకొని మన పని చేయించుకోవాలనేది ఇంపార్టెంట్. అలా తెలిసిన వాడు విజ్డమ్ కలిగిన వాడు. సో విజ్డమ్ అనేది మనకి కావాలి. ఉన్న నాలెడ్జ్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనేది మనకు తెలియాలి. సో అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి పూర్తి సమాచారాన్ని ఇస్తుంది. ఇప్పుడు దాన్ని ప్రాంప్ట్స్ ద్వారా మనకు కావలసిన సమాచారాన్ని మనం తీయగలగాలి. ఇంకొకటి శాసించేది డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మొత్తం కూడా ప్రపంచం డిజిటల్ మార్కెటింగ్ వైపుకే పోతూ ఉంది. సో మనకి ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ట్విట్టర్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, గూగుల్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఇవి అనేక రకాల అడ్వర్టైజ్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. మనం ఫోన్ చేస్తాం, ఫోన్ చేసి కట్ చేసిన వెంటనే ఒక యాడ్ వస్తూ ఉంటుంది మనకి. ఇదంతా డిజిటల్ మార్కెటింగ్లో వస్తుంది. అది మన టార్గెట్ గ్రూప్ ఉంటుంది. ఆ టార్గెట్ గ్రూప్ దగ్గరికి మన యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది రీచ్ అవ్వాలి. సో అది ఎవరు తీసుకెళ్తాడంటే ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాడు ఆ యొక్క ఏరియాలోకి తీసుకెళ్తాడు. ఇది ఒక స్కిల్. అలాగే అనేక రకాల స్కిల్స్ ఉంటాయి మనకి. ఇలాగ ఏదో ఒక స్కిల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ గ్రాడ్యుయేషన్తో పాటు ఆ స్కిల్ని డెవలప్ చేయండి. ఆటోమేటిక్గా మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతూనే మీకు జాబ్ అనేది వస్తుంది, ప్రైవేట్ జాబ్, మంచి హ్యాండ్సమ్ శాలరీతో వస్తుంది.